మార్నింగే ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, నేను హైదరాబాద్ లో ఉంటానండి, మా సిస్టర్ ది ఈ రోజు బర్త్డే, మీరైతే కేక్ తీసుకొని వెళ్ళగలరా అని అడిగారు. ఓకే మేము వెళ్తాము, అడ్రస్ ఎక్కడా అని అడిగాను. ఆ మేడం ఏం చెప్పారంటే, మా సిస్టర్ ఉండేదైతే గుంతకల్లోనే అండి, కానీ మా సిస్టర్ వర్క్ చేసేది వచ్చేసి మధ్యగేరులో అని చెప్పారు. నాకైతే ఒక డౌట్ వచ్చింది, మేము ఇంట్లో ఇవ్వమంటారా లేదా వర్క్ చేసే ప్లేస్ లో ఇవ్వమంటారా అని అడిగాను. లేదండి వర్కింగ్ ప్లేస్ లోనే ఇవ్వాలి, మీరైతే మధ్యగేరికి అయితే వెళ్ళాలి అని చెప్పారు. ఓకే మేము వెళ్తాము అని చెప్పాను. కేక్ అయితే ఆల్రెడీ చెప్పారా మేమంటే, లేదండి చెప్పలేదు అన్నారు. సర్లే మేము ఎన్ని కేజీలు కేక్ కావాలి అంటే 2 కేజీస్ కేక్ కావాలి అని చెప్పారు. వెంటనే మేడం కోసం 2 కేజీస్ కేక్ చేపించడం జరిగింది. ఆ కేక్ అయితే తీసుకుని నేను మా సంజీవన్న మా దగ్గరికి అయితే బయలుదేరాము. బయలుదేరే ముందు మనకు ఆర్డర్ ఇచ్చిన మేడం అయితే కాల్ చేసి, మేడం అక్కడ రిసీవర్ నంబర్ ఇవ్వండి అని అడిగాను. నంబర్ వద్దు, ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్, మీరు వెళ్ళేసి సర్ప్రైజ్ ఇవ్వండి చాలు అని చెప్పారు. ఫైనల్ గా మా దగ్గరికి రీచ్ అయిన తర్వాత మేడం వర్క్ చేసే ప్లేస్ ఎక్కడో కనుక్కున్నాము. వెంటనే ఆ ప్లేస్ కి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత మేడం దగ్గరికి వెళ్ళేసి, మేడం ఈ రోజు మీ బర్త్డే అంటగా, ఈ రోజు మీ సిస్టర్ అయితే కేక్ పంపించారు మా ద్వారా అని చెప్పాము. తర్వాత మేడం అయితే ఎంతో షాక్ అయ్యారు. తర్వాత మేడం కి బర్త్డే విషెస్ చెప్పి నేను మా సంజీవన్న గుంటకల్కి అయితే రిటర్న్ బయలుదేరాము. మీరు కూడా మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.